ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి వేళ ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పింఛన్లదారులపై జగన్మోహన్ రెడ్డి పక్కా స్కెచ్ వేశారని, వారికి రానున్నటువంటి 2 నెలల్లో బోనస్లు కూడా ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఈసీకి కూడా ఫిర్యాదు చేసింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్దారులని ఆకట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి పక్కా ఒక స్కెచ్ వేశారని, అందులో భాగంగానే రానున్నటువంటి 2 నెలల్లో వారికి బోనస్లను కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దాని మీద భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఈసీకి ఫిర్యాదు చేసినట్లుగా ఒక వార్త అయితే అందుతుంది. ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఆ స్కెచ్ గురించి, జగన్మోహన్ రెడ్డి వాలకం గురించి, జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా చేయబోతున్నాడు అనే దాని గురించి బీజేపీ రాష్ట్ర నేతలు సమావేశం అయినటువంటి సందర్భంగా బయటకు వచ్చింది. ఆ సమావేశంలో కీలకమైనటువంటి 3 లీడర్లు పార్టిసిపేట్ చేయలేదనేది కూడా ఒక న్యూస్ వచ్చింది. ఏంటి, ఎవరెవరు? జీవీఎల్, సోమవీర్రాజు, ఇంకొకళ్ళు ఎవరు, విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళ 3 పార్టిసిపేట్ చేయాలి. యాక్చువల్గా ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్లో ఏం జరుగుతుంది, రాబోయేటువంటి ఎలక్షన్లో మనం ఎలా ఫేస్ చేయాలి అనే దాని మీద ఒక రివ్యూ చేశారు పురంధరేశ్వరి అధ్యక్షతన. ఆ సమావేశానికి వాళ్ళ 3 కూడా అటెండ్ కాలేదు. వాళ్ళ 3 అటెండ్ కాకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఆల్రెడీ మొదటి నుంచి కూడా వాళ్ళ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ పురంధరేశ్వరి నాయకత్వాన్ని వాళ్ళు పరోక్షంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్లస్ లేఖలు కూడా రాస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. సో జీవీఎల్ అయితే ఏదో పని ఉంది, నేను రాలేనని చెప్పి అఫీషియల్గా లెటర్ పంపించారని చెప్పి సమాచారం ఇచ్చారు. ఫోన్ ద్వారానే, ఎస్ఎంఎస్ ద్వారానే ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. సోమవీర్రాజు అయితే వితౌట్ ఇంటిమేషన్ ఆయన రాలేదని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి అంటే తన దావ తను చూసుకుంటున్నాడు. ఎప్పుడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారు, జగన్మోహన్ రెడ్డితో అటాచ్ అయి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి టీంలో ఒక మెంబర్ లాగా ఉంటారు ఆయన అని చెప్పి బీజేపీలో వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళ 3 రాలేదనేది ఒక హాట్ టాపిక్ నిన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీలో. ఈ హాట్ టాపిక్ నడుస్తున్నటువంటి క్రమంలోనే అసలు ఆ మీటింగ్ సారాంశం ఏంది, మీటింగ్ ఏం జరిగింది, మీటింగ్లో ఉన్న అంశాలు ఏంటి అనేది చర్చించుకుంటే, ఆ మీటింగ్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఓటర్స్ని మభ్యపెట్టబోతూ ఉన్నారు, డబ్బుతోటి ప్రధానంగా, లేదంటే హింసాత్మక దూరంలో వెళ్ళేటువంటి అవకాశం ఉందా, ఇలాంటి అంశాల మీద ఒక సమీక్ష చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంట్లో ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశం ఏంటంటే, రాబోయేటువంటి 2 నెలల్లో వృద్ధాప్య పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి అదనంగా డబ్బులు ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒకటి వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అంశం. దానికి సంబంధించి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘానికే డైరెక్ట్గా బీజేపీ కంప్లైంట్ చేసినట్టు సమాచారం ఉంది. వాళ్ళే కేంద్ర ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారు, ఇలా ఉంది, జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి 2 నెలల్లో వృద్ధాప్య పెన్షన్లతో పాటు ఇప్పుడు 3,000 ఇస్తున్నారు పెన్షన్. ఈ 3,000తో పాటు ఇంకొక 3,000 అదనంగా కలిపి ఈ 2 నెలల పాటు ఇవ్వాలి. ఏప్రిల్, మే నెలలో ఇవ్వాలి. పోలింగ్ మేలో జరుగుతుంది. మే 13 పోలింగ్లో ముందు కూడా పెన్షన్లు ఇవ్వాలి. పెన్షన్లు ఇస్తుంది ఎవరు? ఇంటికి వెళ్ళి వాలంటీర్లు. ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని గట్టెక్కాలి, ఈసారి మళ్ళీ అధికారంలో రావాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనగా ఉందని అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన కూడా డైరెక్ట్గా అనేక సందర్భాల్లో వాళ్ళు మీటింగ్లు పెట్టి, మీరే ఈసారి నన్ను గెలిపించాలి అని చెప్పి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చి, నగదు బహుమతులు కూడా ఇచ్చి, వాళ్ళకి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ క్రమంలో వాలంటీర్లు అందరూ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్ళి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతవంత లబ్ధి పొందారు అనేది ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి, ఇగో మీ ఇంట్లో 4 ఉన్నారు, ఈ 4లో మీకు ఎంత లబ్ధి వచ్చింది, ఎవరెవరికి ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ మొత్తం లిస్ట్ అవుట్ చేసి సంతకాలు కూడా పెట్టించుకుంటున్నారు. ఇది ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టించుకుంటున్నారు, కేవైసీ కూడా చేయించుకుంటున్నారు, ఆ డేటా కూడా సేకరించుకుంటున్నారు, ఈ డేటాని తీసుకెళ్ళి ఐప్యాక్ కూడా ఇస్తున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. సరే, ఈ మొత్తం సమాచారంతో రాబోయేటువంటి ఎన్నికల్లో మొత్తం మ్యానిపులేషన్ చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేది. మరొకటి ఏంటంటే, ఆల్రెడీ గృహసారథులని ప్రతి 50 ఓటర్లకి ఒకరిని అపాయింట్ చేశారు. ఆ గృహసారథులు ఇప్పుడు ఆల్రెడీ వాచ్ చేస్తున్నారు. ఇది కాకుండా మళ్ళా పోలింగ్ బూత్ లెవెల్లో ఒక 10 నుంచి 15 మంది కొంచెం గాలివాటంగా తిరిగే వాళ్ళు అంటారు తెలుగులో, అంటే వాడుక భాషలో. ఈ గాలివాటంగా తిరిగే వాళ్ళు కొంతమందిని ఆ పోలింగ్ బూత్లో ప్రతి బూత్కి ఒక 10-15 మందిని తయారు చేసి ఒక
కమిటీగా వాళ్ళని పెట్టేసి ఒక టీమ్గా పెట్టేసి రేపు ఎలక్షన్లో ఏదైనా జరిగితే కనుక వీళ్ళు ముందుండి హడావుడి చేయడానికి ఒక సిస్టమ్ అనేది ఒకటి తయారు చేశారు. ఇట్లా 3 అంచెల వ్యవస్థ అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ క్రమంలో అసలు ముందు సామదాన భేద దండోపాయం అనేది లాస్ట్. సామదాన భేద దండోపాయాలు ఫస్ట్ అన్ని అయిపోయిన తర్వాత దండోపాయం లాస్ట్. సో ఈ సామదాన అనేది ఈ వాలంటీర్లు చేస్తారు. ఈ దండోపాయం అనేది వీళ్ళు చేస్తారు. ఎవరు బూత్ లెవెల్లో ఉన్నటువంటి తిరిగే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. భేదోపాయం ఎవరు చేస్తారు? సామదాన భేదోపాయం, భేదాలు అంటే అభిప్రాయ భేదాలు కలిగించడం, లేదంటే కాస్ట్ విభేదాలు, లేదంటే అక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి అంశాలను విభేదాలు తీసుకురావటం ఎవరు చేస్తారు? గృహసారథులు చేస్తారు. గృహసారథులు ఎవరు? ప్రతి 50 మంది ఓటర్లకి గృహసారథులు ఉన్నారు. వాళ్ళు భేదోపాయం చేస్తారు. ఇట్లా ఎవరెవరు ఏం చేయాలనేది 3 అంచెల వ్యవస్థని ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీంతోపాటు ఫస్ట్ ఈ సామదాన అనేది అయిపోయిన తర్వాత భేదోపాయానికి వెళ్తారు. భేదోపాయం తర్వాత దండోపాయం. సో ఇప్పుడు సామదాన అంటే సామదానంగా మాట్లాడుకోవటం, లైజనింగ్ చేసుకోవటం, దానం డబ్బులు ఇవ్వటం, లైజనింగ్ చేసుకోవటం, ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వాలంటీర్ల ద్వారా చేపిస్తున్నాడు మొదటి విడతలో. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్ని వాలంటీర్ల ద్వారా పంపిస్తే కనుక ఆ 3,000తో పాటు ఇంకొక 3,000 అదనంగా పంపించి ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఫ్యాన్ గుర్తుకి మీ ఓటుని వేయాలని చెప్పి ప్రచారం చేయడానికి సన్నద్ధమయ్యి డబ్బులన్నీ పంపిణీ చేస్తున్నారు, వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తున్నారు అనేటువంటి సమాచారం బీజేపీ సమావేశంలో వచ్చినటువంటి అంశం. సో దీన్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ అలర్ట్ చేశారు, ఇలా చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి మీరు ముందుగానే ఆపి నిషేధించండి, అసలు వాలంటీర్ల ఫోన్లే హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి కుప్పం సభలో చంద్రబాబు నాయుడు చెప్పాడు. అలాగే బీజేపీ సమావేశంలో కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లని పూర్తిగా బయటకైతే పంపలేదు, ఎన్నికల ప్రక్రియ నుంచి పూర్తిగా పంపిస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, అయినప్పటికి కూడా వాళ్ళ మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళ మొబైల్ ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నాయంటే అందరు ఓటర్ల యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ప్లస్ పెన్షన్లు, అమ్మఒడిలు, లేదంటే ఇంకా విద్యాదీవెనలు, ఇలాంటివన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళే తీసుకెళ్ళి అందిస్తూ ఉన్నారు. అందించి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళి. సో ప్రచారం చేస్తున్నారు. పైగా ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ బయటకు వచ్చాయి, ప్రచారం చేస్తున్నటువంటి వీడియోలు. వాళ్ళ దగ్గరకు పోయి మొత్తం పథకాలు మీకు నచ్చినాయని చెప్పి కేవైసీ చేయించుకున్న తర్వాత మీరు ఈసారి కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి, రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ మీరు ఓటేయకపోతే మీకు పథకాలు కట్ అయిపోతాయి, మీరు ఓటేయకపోతే మీకు పథకాలు రావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అని చెప్పి ఇలాంటి ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ వీడియోలు కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టారు, సివిజిల్ యాప్లో కూడా కొంత అప్లోడ్ చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. అక్కడక్కడ కొంతమంది వాలంటీర్ని సస్పెండ్ చేయటం, లేదంటే వాళ్ళు తీసేయడం చేశారు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక బోనస్ ఇచ్చేలాగా 2 నెలలు ఇప్పటికే చీరలు, ప్యాకెట్స్, రకరకాల బహుమతులు, వాచీల దగ్గర నుంచి స్పెట్స్ దగ్గర నుంచి రకరకాల బహుమతులు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో ఒక గోడౌన్ ఉందంట, ఆ గోడౌన్ నుంచి మొత్తం తరలిస్తున్నారు రాష్ట్రానికి. ఆల్రెడీ పట్టుకున్నా కానీ ఈ ఎలక్షన్ కమిషన్ ఏమి యాక్షన్ తీసుకోవాలా? ఆ గోడౌన్ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, గోడౌన్ మీద రైడ్ చేయొచ్చు కదా, కానీ తీసుకోవాలా. భారీ స్థాయిలో ఈ గిఫ్ట్ ప్యాకెట్స్, రకరకాల గృహోపకరణాలు, రకరకాల వస్తువులు ఇవన్నీ కూడా పంపిస్తున్నారు. అవి కూడా వాలంటీర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో మద్యం కానీ డబ్బు కానీ పంపిణీ చేసేది ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి దోతలుగా ఉన్నటువంటి వాలంటీర్లు. సో బోనస్ ఈసారి నా 3,000 వచ్చే పెన్షన్ 6,000 పంపిస్తారు వాలంటీర్ల ద్వారా అని చెప్పి తెలుస్తుంది. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్కి అయితే కంప్లైంట్ చేశారు బీజేపీ వాళ్ళు. ఆ మేరకు తీర్మానం చేసి మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.